మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాన్ని కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, కృపోన్నతుడ, పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. మరి యొక్క నీ ప్రియకుమారుని పునరుద్ధాన దినాన్ని, ఆరాధన సమయాన్ని మా జీవితాల్లో అందించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చేరవచ్చిన మమ్మల్ని నాతో ఆదరించి ఆశీర్వదించుకుంటున్నా. నీ వాక్యంతో మమ్మల్ని ఉదక స్నానం చేయమని వేడుకుంటున్నా. అంధకారం తొలగించమని, వెలుగులో ప్రయాణించిన చేయబట్టి నడిపించమని వేడుకుంటున్నా. వినే చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనస్సును మాకు ప్రసాదించమని క్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరొచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన దైనందిన జీవితంలో తోటి విశ్వాసంతో కలిసి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటిది విశేషమైనటువంటి సమయంగా ఉంటున్నది. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంగా ఉంటున్నది. వ్యక్తిగతంగా మనము దేవుని భయభక్తులు కలిగి మన ఇంట్లో మనం ప్రార్థన చేయడం వేరు, తోటి విశ్వాసంతో కలిసి ఒక చోట చేరి ఆయనను ఆరాధించడం వేరు. ఈ విధంగా మరి మనమందరం కూడా ఒక చోట చేరి దేవుని మందిరంలో మరొకసారి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. మన పితరులు చక్కగా ప్రతి ఆదివారానికి ఆయా సందర్భాలకు తగినట్టుగా వాక్య భాగాలను ముందుగానే నిర్ణయించి ఏర్పాటు చేశారు. ఈ ఆదివారం కొరకు, ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఇచ్చినటువంటి పాఠ్యభాగాలను మనం చదువుతున్నాం. అందులో ముఖ్యంగా సువార్త పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉంటూ ఉండగా కొందరు ఆయనను చూడాలని ఆశపడుతూ ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 26 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతున్నాం. యూదుల ప్రాంతము యూదయ, అదేవిధంగా వాళ్ళ తోటి విశ్వాసులు సమరయ యొక్క ప్రాంతము, గలిలయ, అక్కడ కూడా యూదులు ఉంటారు. సమరయులు ఉంటారు. కానీ ఈ 3 ప్రాంతాలలో యెహోవా దేవుని ఆరాధించేటువంటి ప్రజలు ఉంటారు. యూదయ ప్రాంతంలో యెరూషలేము ఉన్నది. యెరూషలేము పుణ్యక్షేత్రము. 3 ముఖ్యమైనటువంటి పండుగలకు ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి వారు తప్పకుండా, ముఖ్యంగా మగవారు హాజరవడం వాళ్లకు సెంటిమెంట్గా ఉండేవి. క్రీస్తు ప్రభువారు యూదుల ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ధిక్కరించకుండా వాటన్నింటినీ అనుసరించి చూపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకానొక పండుగ రోజుల్లో క్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉంటూ ఉండగా జరిగినటువంటి ఒకానొక సంఘటనను ఇక్కడ యోహాను సువార్తికుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. పండుగ అని అంటే మరి మన దేశం కూడా ఒక విశేషమైనటువంటి దేశంగా ఉంటున్నది. యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన దేశంలో హైందవ సోదరులు ఉంటారు, ఇస్లాం సోదరులు ఉంటారు, బౌద్ధ సోదరులు ఉంటారు, తోటి క్రైస్తవులు ఉంటారు. ఇలాగా అన్ని మతాల వారు కూడా సుఖ సంతోషాలతో, సామరస్యంతో, సమరసం అన్నమాట, సామరస్యంతో కలిసి జీవిస్తారు. కానీ కొంతమంది మూర్ఖులు, మతోన్మాదులు మనకే తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు పిచ్చివాళ్ళు. అది వేరే సంగతి. ఇక్కడ యూదులు మతం ఇతరులు మతస్థులను కూడా ఆకర్షించుకునేది. క్రైస్తవ మతం ఇతర మతస్థులను ఆకర్షిస్తూ ఉన్నదో ఆ రోజుల్లో
యూదులను ఇతర మతస్థులను ఆకర్షిస్తూ ఉండేటువంటి మతంగా ఉండేది. గౌరవాన్ని అందుకునేటువంటి మతంగా ఉంది. ఆ రకంగా యూదులకు అరమేక్ భాష ఉంది, పాతకాలపు హెబ్రీ భాష ఉంది. ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళు యూదయ, గలిలయ, సమరయలో ఉన్నారు. ఇప్పుడు కొందరు గ్రీసు దేశస్తులు పండగకు వచ్చేది అనే మాట కుదరదు. అంటే వీళ్ళు యూదులు కాదనమాట. గ్రీక్ భాష మాట్లాడేటువంటి వారు అన్యులు, విగ్రహారాధికులు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ప్రపంచ మేటి భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా, అధికారిక భాషగా గ్రీకు భాష చలామణిలో ఉండేది. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి కొంతమంది ఈ పండగకు వచ్చారు. ఏమిటంటే టూరిజం, మనకి ఈ రోజుల్లో టూరిజం డెవలప్మెంట్ అన్నట్టుగా, ఆ రోజుల్లో టూరిజం డెవలప్మెంట్ కాదు కానీ టూరిజం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా అంటే సందర్శకులు ఆయా ప్రాంతాలు సందర్శిస్తూ ఉండేవారు, ప్రయాణం చేస్తూ ఉండేవారు. పూర్వం దినాల్లో ఏది సాహసోపేతమైనటువంటి పని జీవితంలో అంటే యుద్ధం చేయడం కంటే, రాజ్యాన్ని ఏలడం కంటే, సముద్రాలు దాటి ప్రయాణం చేయడం గొప్ప. ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అనుభవాలని చెప్పడమే గొప్ప. ఈ రాజులు ఎన్ని రాజ్యాలు ఏదైనా, ఎన్ని రాజ్యాల్ని కైవసం చేసుకున్నా, లేకపోతే కొంతమంది తత్వవేత్తలు మహా జ్ఞానాన్ని ప్రదర్శించిన, ఇవన్నీ నిగడూపుగానే ఉండేవి వీళ్ళ ముందు. తమిళ భాషలో రెండు మాటలు తరచుగా మీకు ఆ ప్రాంతంలో ఏంటంటే, ఒకటి సినిమా పేరు ఉలగం సుప్రియవాడి, అంటే లోకాన్ని చుట్టూసినటువంటి యవనస్తుడు, ఉలగం సుప్రియవాడి. ఇంకొక పేరు ఏంటంటే కప్పలోంటియ తమిళన్. అదే అర్థం కాదు. కప్పలోంటియ తమిళన్ అంటే పడవ నడిపిన తమిళవాడు. పడవ నడిపిన ఎవరైనా నడుపుతారు. అందుగా ఈ శివ నుంచి ఆ శివుడికి, సముద్రం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, అంటే నౌక, వాటి ప్రయాణం చేయగలిగినటువంటి వీరుడు అని అర్థం. వాటి ప్రయాణం సాధారణ ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ పెట్టేది మామూలు అనుకుంటారు. ఆ రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సముద్రంలో నీళ్ళు తాగుతుంటారు, తాకి చేసుకుంటారు. మరి ఏ నీళ్ళు పెట్టుకోవాలి, ఏ నీళ్ళు పెట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా తినాలి, గాలికి వానికి ఎలా తట్టుకోవాలి. చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో, పరిసరాలలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ప్రయాణం. కాబట్టి దూర తీరాలు ప్రయాణం చేయడము, వాటి వివరాలు తెలుసుకోవడము చాలా విశేషమైనటువంటి ఇదిగా ముఖ్యంగా పాత రోజుల్లో ఉండేది. గ్రీకులకు ఏంటంటే ఆయా ప్రాంతాలు సందర్శకులుగా ఆయా ప్రాంతాలు చుట్టుకొచ్చి, ఇదిగో ఈ ప్రాంతంలో ఇలాంటి విశేషం ఉన్నది, ఇలాంటి మహా గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఇలాంటి మహా గొప్ప సన్యాసి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, మహా గొప్ప వైద్యుడు ఉన్నాడు అని ఏదో ప్రెస్ రిపోర్టర్స్ లాగా. ఫిలిప్పు వచ్చారు. 12 శిష్యుల్లో ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి అన్యులు యేసుప్రభువుని వెతుక్కుంటూ యేసుప్రభువుని చూడాలని శిష్యుల దగ్గరికి వచ్చారు. ప్రభు వారి ఇక్కడ కనబడతారు, శిష్యులు దూరంగా కనబడుతున్నారు. కనబడితే అలా ఎలా ఎత్తుకుంటున్నారు. మొత్తానికి వీళ్ళకేమో గ్రీక్ భాష రాదు, చదువు లేనటువంటి వాడు కదా. చేపలు పెట్టేవాడు, చేపల వేట కోసం పెడతారు. మీరు చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టడం నేర్పిస్తాను, మనుషులను పట్టే జాగ్రత్తలు చేస్తానని గ్రీక్ ప్రభువారు వారికి ధైర్యం కూడా కోసం వాడిని ఆకర్షించుకొని వాడిని కూడా పెట్టడం తీసుకున్నాడు. బాగానే ఉండేది. ఇక్కడ గ్రీకు భాష మాట్లాడేటువంటి గ్రీసు దేశస్తులు వచ్చి
మీ గురువు గారు ఎవరు చూడాలని ప్రెస్ రిపోర్ట్ వస్తుంది. అది ఎలా తెలియజేది? ఆ భాష వెళ్ళగాదు, వీళ్ళ భాష రాదు, అరవై భాష ఈ సందర్శకులకు రాదు, ఈ లోకల్ వాళ్ళకి ఇంటర్నేషనల్ భాష రాదు, గ్రీక్ భాష రాదు. ఈ రకంగా మొత్తానికి అటెండ్ చేసి ఎవరైనా గ్రీకు భాష మాట్లాడేటువంటి వాడు ఉంటాడంటే ఫిలిప్పు. ఎందుకంటే ఫిలిప్ అనే మాట యూదులకు సంబంధించిన పేరు కాదు. ఇప్పుడు సీమోను పేతురు అన్నాం అనుకోండి, అది అమ్మనాన్న పెట్టినటువంటి పేరు సీమోను. పేతురు అనేటువంటి యేసుప్రభు వారు పెట్టిన పేరు. అదేంటి? గ్రీకు భాషలో పేరు. యేసుప్రభు వారు గ్రీకు భాషలో పేరు పెట్టలే, పేతురు అని పేరు పెట్టలే. సీమోను నీవు కేఫా వాడు అరమేక్ భాషలో పెట్టాడు. కానీ బైబిల్ రాసింది మొదట్లో వాడు సొంత లాంగ్వేజ్లో రాస్తూ ఉంటారు, కరపత్రాలుగా సమాచారం వెళ్తూ ఉండేది అరమేక్ భాషలో. కానీ తర్వాత ఇంటర్నేషనల్గా బైబిల్ ఉండాలి కాబట్టి గ్రీక్ భాషలో రాయాలి. కాబట్టి ఆ గ్రీక్ భాషలో నువ్వు కేఫా అని అవతరాడు చెప్తుంటాడు. కేఫా ఏంటి? మన భాష కాదు కదా. కేఫా అనే మాటకు పేతురు అని అర్థము. దాన్ని బట్టి మనం తెలుగులో మాట్లాడుతాం. పేతురు అనే మాటకు బండ, రాయి అని అర్థము. పత్తర్ హిందీలో పేతురు, దాన్ని హిందీలో పత్తర్ అంటారు. పత్రం, పత్రం అంటారు చూసాక మసాలా రాయి, పత్రం అంటారు రాయి, పత్తర్. అలా ఉంటాయి భాషలో తేడా. సరే, మన భాష నేర్చుకోవడం పడతాడంటే పిలుపు అంటారు. పిలుపు కడుపుడా అయ్యా మీ గురువు గారిని కదా కూడా ఆశగా అక్కడి నుంచి వచ్చాను. పిలుపు అర్థం కదా. ఎప్పుడే యేసుప్రభు గారికి కొంచెం మొహమాటము, బిడియం లేక ఎక్కువగా ఉండడం వల్ల ఇదేదో ఉంది. ఆంధ్రేయ గురువు గారికి ఇక్కడ వచ్చాడు. యేసును చూడగోరి, అయ్యా మేము యేసును చూడగోరుతున్నామని అతనికి చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్తున్నాం. ఆంధ్రేయ ఫిలిప్పును ఇద్దరు యేసు దగ్గరికి వచ్చి యేసుతో ఇలా అది సార్ సిచ్యువేషన్ చక్కగా మేము కళ్ళ ముందు బాధపడితే చక్కగా తొందరగా అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పండుగ వాతావరణంగా యెరూషలేములో ఉన్నాడు. అనేక దేశాలకు భాషలు మాట్లాడే వారు వస్తారు. అందులో ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ గ్రీక్ భాష మాట్లాడేటువంటి వారు ఇప్పుడు యేసుక్రీస్తు చూడాలనుకుంటున్నారు. ఏమిటి అంటే యేసుక్రీస్తును ఒక విశేషాన్ని గుర్తించారు. 2-3 రోజుల క్రితమే జనమంతా కూడా చేతుల్లో మంటలు పట్టుకొని హోసన్నా ప్రభు పేరు రాబోతు కుమారుడు జయని మహా ఆర్భాటం చేసేస్తారు. పండగ వచ్చిన వాళ్ళందరూ మిగతా వాళ్ళు యూదులు వాళ్ళందరికీ ఇది ఒక వింతగా ఉంటారు. ఎవరు ఇతరికి ప్రాధాన్యత ఊళ్ళోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. గాడిద పిల్ల మీద క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించారు. ఇవన్నీ వెళ్తూ వచ్చారు. ఆ మహాత్మాడంలో కళ్ళారా చూడాలి అని ఆశ కలిగింది. టూరిజం సందర్శించాలి, ప్రెస్ రిపోర్టర్స్ విషయాన్ని తెలుసుకొని ప్రచురం చేయాలి, ప్రచారం చేయాలి. ఆ రకంగా క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే క్రీస్తు చెప్పిన మాటలు మరింత విశేషంగా ఉంటాయి. అందరూ చెప్పలేదు, లోతుగా ఆలోచించి కొంతమంది మాత్రమే చెప్పగలరు. ఏమిటి అది ఆ విషయం అదంటే యేసుక్రీస్తు ప్రభు అయ్యా వస్తే ఇంకా వచ్చినట్టు మాట్లాడతాడు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటుని ఎడల అది ఒంటిగానే ఉంటును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇంటర్నేషనల్గా అందరూ గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తిస్తారు? గోధుమ గింజ ఎప్పుడు ఫలిస్తుంది? చనిపోయాక ఫలిస్తుంది. ఆ గోధుమ గింజ ఫలితాలు ఇవ్వాలంటే ముందు చావును ఎదురు చూడాలి.
బ్రతికున్న నన్ను ఇప్పుడు చూడడానికి వచ్చారు వీళ్ళు, మనం కొంచెం కృషి చేసి చక్కగా చెప్పాలి. బ్రతికున్న నన్ను ఇప్పుడు చూడడానికి వచ్చారు, అది కాదు అసలు. నేను చెప్తే వస్తే ఇంకా చచ్చిపోయి వచ్చి చూడండి, చచ్చిపోయి వచ్చాను చూస్తారా? అది గొప్ప, అది యేసు ప్రభువులో ఉన్న విశేషమైనటువంటి తలంపు, మాట, సందేశం. బ్రతుకున్న నన్ను వచ్చేసే బాగుంటుంది. చనిపోయిన నన్ను చూడడానికి రావాలి, నేను చనిపోయాక రావాలి. గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటేనే కానీ అది మొలకెత్తదు. అది అక్షరార్థంగా తీసుకోకూడదు. చాలా రాత్రులు నేను అడగనుకుంటున్నాను, ఏంటి అంటే ఏ గింజైనా చనిపోయి మళ్ళీ అప్పుడు మొలకెత్తుతుందా అని అనుకున్నాను. అది కాదు, వాళ్ళ ఆచారం ప్రకారం ఏమిటి, చనిపోయినటువంటి వాడిని నీళ్ళలో వదిలేసేయాలా, పడేయాలా, నిమజ్జనం చేసేయాలా శవాన్ని, లేదా తగలబెట్టేయాలా, ఖననం చేయాలా, దహనం చేయాలా, పూడ్చిపెట్టాలా, కాల్చాలా, నీళ్ళలో పడేయాలా, గాలి వదిలేయాలా, 4 రకాలు ఉంటాయి. బొంబాయిలో అయితే ఈ పార్షిక మతస్థులు పెట్టారు, పెద్ద పందిరి పైకి ఒక 100 అడుగుల ఎత్తులో పైకి పందిరి కట్టి పందిరి మీద శవాలు ఉండదు. అదే వాళ్ళ శవ సంస్కారం. పాతి పెట్టరు, తగలు పెట్టరు, నీళ్ళలో వేరు, అక్కడ గాలి వదిలేసి పెద్ద పందిరి మీద ఉండదు. ఈ రాబోతులు అవి తింటారు, అది బాగా తింటుంది. అలాగే ఇప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావకుంటేనే కానీ మాట్లాడుతూ అని ఉంటే అంటే ఏమిటి, యూదులకి సాధారణంగా చనిపోయినటువంటి వాళ్ళు తగలబెట్టరు, గాలిలో వదిలేరు, నీళ్ళలో పడేరు, పాతి పెడతారు. అంటే అది గోధుమ గింజ మట్టితో కప్పెట్టు పెడితేనే అది వేళ్ళు లోపలికి తనుకొని అది బయటకు పుట్టుకొస్తుంది, వేళ్ళు తనుకొని మొలకెత్తుతుంది. అంతేగాని చనిపోతుందని కాదు. చనిపోతుంది అనేది మాట అర్థం ఏంటంటే దాన్ని మట్టితో కప్పేయాలి. ఏ గింజనైనా మట్టితో కప్పేయాలి. అప్పుడు అది వేళ్ళు తనుకొని బలాన్ని పుంజుకొని వేళ్ళు లోపలికి తీసుకొని అప్పుడు పైకి మొలకెత్తుతుంది. అంతేగాని నిజంగా చావుకు కాదు. చావునకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వాళ్ళు పాతి పెడతారు, గింజను కూడా మట్టితో పాతి పెడతారు అని అర్థం. అది చాలా కాలానికి ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు. వేరే రకంగా ఆలోచిస్తున్నామేమో, నిజంగా గింజలు చచ్చిపోతాయన్నమాట, మళ్ళీ బతుకుతాయన్నమాట. ఆ సాదృశ్యం ఏంటంటే కప్పెట్టేస్తారు కాబట్టి చచ్చినాతో సమానం కావుగా. అలాగా యేసు ప్రభువుకు చావేంటి, సృష్టికర్తకు చావేంటి, బ్రతికున్న నన్ను చూడడానికి వచ్చారు. నేను చనిపోయాక నన్ను చూస్తారు, అది విశేషం అన్నట్లుగా ఇక్కడ యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా కదా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారంగా ఉంటుంది. అంతే కదా. ఆ గోధుమ గింజలు ఎక్కడైనా వేరే వేరే చోట పెట్టి అలా ఉంటాయి, మొలకెత్తు ఏం చేయవు. అవి భూమిలో పడాలి, పైన కప్పెట్టబడాలి, మట్టితో కప్పెట్టబడాలి, అప్పుడు మొదలెత్తాయి. ఆ రకంగా ఒక మట్టి మనకు సందేశం ఇస్తున్నది కదా, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మనుషులైనటువంటి మట్టి మనుషులు మనం కూడా మట్టి నుంచి వచ్చాం, నేర్చుకోవాలి సందేశం. విషయం ఏమిటి, ఎవడు కూడా తన ప్రాణాన్ని ప్రేమించకూడదు, ఎప్పుడు కూడా తన ప్రాణం మీద ధ్యాస పెట్టుకొని అదే రకంగా జీవించకూడదు. వదిలేదు కదా, దేవుడిది నీ ప్రాణం నీది కాబట్టి దేవుడు ఇచ్చాడు నీకు ప్రాణం, అది దేవుడు ఇష్టం. ఎంతసేపు ఉంచాలి నీ మట్టిలో ఆ ప్రాణాన్ని, దేవుడు ఇష్టం. కానీ నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటే కదా స్వార్థం లేకపోతే నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించు. స్వార్థం అనేటువంటిది ఉండకూడదు. ఆ స్వార్థంతోనే మరి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో ఒక ధనికుడు విస్తారమైనటువంటి పంట పండించేసుకొని జీవితాంతం
కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని తిని తొంగోనేలాగా చక్కగా విస్తారమైనటువంటి పంట పండితే చేసిన పంట కొట్లు కట్టించాలి, గొడవలు కట్టించాలి అని చెప్పేసి కొట్లు కట్టించాడు. స్టాక్ అనమాట. అవన్నీ కట్టించేసి తేలిగ్గా పడుకునే ముందు అనుకుంటున్నాడు, నా ప్రాణమా సుఖించు తిను, కాదు నువ్వు నీకు ఆయుష్నంత కాలం నువ్వు చక్కగా తినేయగలవు, అంత విస్తారమైనటువంటి ఆహారం నీకుంది, తిను సుఖించు సంతోషించని పడుకోపోతున్నాడు. అంతరాత్ముడు హృదయాంతర్యామి సృష్టికర్త అతనితో అంటాడు, ఉదయం చూడ ఈ రాత్రి అయితే నీ ప్రాణాన్ని చేసుకుంటున్నావు, ఇవన్నీ చేసుకుంటున్నావు, ఇవన్నీ ఏం చేసుకుంటా, ఈరోజు నీ ప్రాణం తీసుకొని ఆయుష అయిపోయింది నీకు తెలియదు. స్వార్థంలో ఆలోచిస్తూ ఇన్ని 10 సంవత్సరాలు ఇంకా జీవించగలను, ఇన్ని 10 సంవత్సరాల వరకు తగ్గట్టుగా ఆహారం నాకుంటే రెడీగా అని అనుకుంటున్నాను. క్రీస్తు ప్రభువు అంటున్నారు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, నా ప్రాణం సుఖించుకోతే త్రాగువాడు అక్కడ ప్రాణం పోగొట్టుకుంటాడు. ప్రాణం మీద మనం తీర్పులు ఉంచుకోకూడదు, ప్రాణతీర్పు ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. కాబట్టి నేను తెచ్చుకోవడానికి వచ్చాను. గోధుమ గింజ ఇప్పుడు ఒంటిగానే ఉంది. ఈ ఒంటిగా ఉన్నటువంటి గోధుమ గింజను చూసి ఆ గోధుమ గింజలో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని ఎలా తెలుసుకోగలరు? గోధుమ గింజ ఒంటిగా ఉంది, ఒంటిగా ఉన్నటువంటి ఈ గోధుమను చూడడానికి వచ్చాడు. ఏమంత ప్రయోజనం, ఏమంత విశేషం? ఎలా చూడండి, నన్ను చూడండి, ఏమంత విశేషం చూడండి, నన్ను చూడండి. ఆ గోధుమ గింజ ఒంటిగా ఎలా ఉండకపోతే ఏమంత విశేషం? నేను కూడా బ్రతుకున్నాను, ఇలా వచ్చాడు, ఏమంత విశేషం? తన ప్రాణము ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును. నేను ప్రాణాన్ని ప్రేమించేవాడిగా గోధుమ గింజలాగా నేను ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాను. అప్పుడు చూడాలి నన్ను, ఇప్పుడు కాదు. నేను నా మహాత్మ్యాన్ని ఆ నోట ఈ నోట విని నన్ను చూడడానికి వచ్చాడు. ఇప్పుడు కాదు నన్ను చూడడం, నేను చెప్పే చూడాలి. నాకు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుందని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండనో అక్కడ నా సేవకుడును ఉండను. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఈ మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి దీని నేర్చుకోవచ్చు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? మనం కూడా యేసును చూడాలని ఆశపడాలి. మాకు యేసు తెలుసుగా అనుకుంటున్నాం. యేసు మహాత్మ్యం మాకు తెలిస్తే చిన్నప్పుడు మాకు పెట్టడం ముందే మా తల్లిదండ్రులు క్రైస్తవులు అనుకునేకుంటున్నారు చాలా ఉంటారు. కానీ పాత నిబంధన రోజుల్లో సెంటిమెంట్, వాళ్ళ భాష ఎలా ఉండేది, వాళ్ళ అవగాహన ఎలా ఉండేది. ఉదయములని నిన్ను వెతకడం నాకు ఆశీర్వాదకరం. దేవుడిని వెతకడం అంటే దేవుని గురించినటువంటి ఆలోచనలతో బతకాలి. దేవుని గురించిన ఆలోచనలతో నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీ జీవితం వ్యర్థం. పొద్దునే దేవుని గురించినటువంటి ఆలోచనలతో నువ్వు నీ దైనందిన జీవితాన్ని ప్రారంభించాలి. రాత్రిపూట మధ్యలో వెళ్ళిపోతే అప్పుడు కూడా నువ్వు దేవుని గురించి ఆలోచనతో ఉంటే అది నీకు ధాన్యకరము.
నీవు ఆశీర్వదించబడినటువంటి వాడు ఉన్నావు. నేను గురించినటువంటి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కొవ్వు మెదలు దొరికినట్లుగా ఉంటుంది. నేను గురించి నా పడక మీద పాట పాడుతున్నప్పుడు మధ్యరాత్రిలో కొవ్వు మెదడు దొరికినట్టే నాన్ వెజ్ తినే వాళ్ళకి చాకీలు తెలుసు కదా, చాకీలు ఇష్టపడతారు బాగా. మెదడు మెత్తగా ఉంటుంది, నోట్లో ఎక్కువగానే కరిగిపోతుంది, రుచికరంగా ఉంటుంది. మధ్యరాత్రి పూట మధ్యలోటువంటి కాదు, మధ్యరాత్రి పూట నా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే నాకు అతి ప్రియమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాన్ని తిన్నట్టుగా ఉంటుంది. కొవ్వు మీద నాకు దొరికినట్టుగా. దేవుడు ఎక్కడ ఉన్నాడులే, నా పక్కన నాలోనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా ముందున్నాడులే, ఇదిగా శ్రద్ధతో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న ఆమె చీపురు తీసుకొని దీపం పట్టుకొని సందులో అక్కడెక్కడ వెతుక్కుంటూ ఇల్లంతా కూడా ఊడ్చి అది దొరికేదాకా ఆమెకు మనశ్శాంతి ఉంటుంది, నిద్రపడదు. దొరికిన తర్వాత తన సంతోషాన్ని మిగిలిన వాళ్ళకి కూడా చెప్తుంది. అప్పటిదాకా ఆడలేదు, ఈవిడికి ఒక నాణ్యం పోయిందని అసలు ఇదిగో ఇది పోయింది దొరికేసింది అని చూపింది. అది మన విశ్వాస జీవితంగా ఉండాలి. మనకు దొరికింది వివేక. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, పాత రోజుల్లో ఈ విదేశాలు ప్రయాణం చేసేటువంటి వాడు, సముద్రం నుంచి సముద్రానికి సప్త సముద్రాలు దాటినటువంటి వాడు, ఉలగం చుట్టూ వాళ్ళు లోకమంతా సముద్రాన్ని ఒక రౌండ్ వేసేసినటువంటి వాడు పడవ మీద. నేను నడుపుతున్నాను వివేక అని అడుగుతాను. మిగతాలు తెలియదు కదా, చూసినట్టుగా తెలుసు ఏం కనుక్కున్నాడు. గ్రీస్ దేశస్కి ఈ ప్రెస్ రిపోర్టర్స్కి ఏసీ ఎవరో తెలుసుకోవాలని వచ్చాడు. మిగతాలు తెలియదు, గ్రీస్ భాష మాట్లాడు లక్షల కోట్ల మంది బయట ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళు గుంపు జనాంగము ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చారు ప్రెస్ రిపోర్టర్స్ లాగా అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మన భాషలో చెప్పాలి, అప్పుడు ప్రెస్లో విషయం ఉండవు. ఆ రకంగా మరి గ్రీసు దేశస్తులు వస్తే క్రీస్తు వారు చెప్పిన ఈ మాట చాలా తత్వంతో నిండినటువంటి మాట. మామూలుగా వినేసి ఉండేలా అనిపిస్తుంది మీకు, దాని వెనకాల పోవడంత తత్వం ఉంది. ఈ మహానుభావుడు యోహాను సువార్తికుడు తత్వవేత్తలాగా రాశాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, అది విడదీసి చెప్పాడు. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, అది ఎక్కడ ఉందనేది అది చెప్పాడు. బట్ మూడోసారి చెప్పాడు ఆ వాక్యం అది కాదు, ఆ వాక్యమే దేవుడు అని చెప్పినాడు. తెల్లగా చెప్పేది కదా, మూడో మాట ఫస్ట్ చెప్పేది కదా. అది తత్వవేత్తమైనటువంటి లక్షణం. దీని వెనుక పెద్ద తత్వవేత్త ఉంది, నేను ఇది వివరిస్తే చాలా టైం పెట్టదు. అక్కడ సింపుల్గా చెప్పేసాడు. దాని వెనుక వేదాంతం ఉన్నది. ఇతనికి ముందు 400 సంవత్సరాల ముందు సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ అనేటువంటి గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు. అందులో మనకు కావాలన్నాడు మూడవడు అరిస్టాటిల్. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ చెప్పిన అనేకమైనటువంటి వివరాల్లో ఒక వివరం ఏంటంటే ఈ సృష్టిని ఎలాగా అర్థం చేసుకోవాలి, ఈ సృష్టికి కారకుడు ఎవరు, అసలు ఈ సృష్టికి అంతం ఏమిటి, భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నట్లుగా ఆ రోజుల్లో మరి తత్వవేత్తలు అక్కడ గ్రీస్ దేశంలోనూ ఇక్కడ మన భారతదేశంలోనూ భారతీయ దర్శనం అంటారు. మన తత్వశాస్త్రాన్ని దర్శనం అంటారు. వాళ్ళేమో ఫిలాసఫీ అంటారు, అంటే లవ్ ఆఫ్ నాలెడ్జ్. సోఫియా, ఫిలియో అంటే ప్రేమ, సోఫియా అంటే నాలెడ్జ్, జ్ఞానాన్ని ప్రేమించేవారు. సరే, అరిస్టాటిల్ ఏం చెప్పాడు అంటే కారణాలు 4 ఉన్నాయి. ఈ లోపల ఏదైనా మీరు చూసారంటే మీకు కనిపించేది 4 కారణాల వల్ల అది మీకు కనిపిస్తుంది. మెటీరియల్ కాస్ట్, ఎఫిషియెంట్ కాస్ట్,
ఫార్మల్ కాజ్, లాస్ట్ది ఫైనల్ కాజ్. ఎందుకోసం ఉద్దేశించబడినది అనేది లాస్ట్. మెటీరియల్ కాజ్ అంటే ముడి సరుకు అనమాట, ముడి పదార్థము. దేనితో తయారైంది నువ్వు చూస్తున్నావు, చూసేది ఏ ముడి పదార్థంలో, ఏ మూల పదార్థంలో అది నీకు కనబడుతుంది అనేటువంటిది మొట్టమొదటిది. ఎఫిషియెంట్ కాజ్ అంటే నైపుణ్యమైనటువంటి కారణము. నైపుణ్యమైనటువంటి కారణం అంటే నిపుణత. నేను ఈ చెట్టును చూస్తున్నాను, చెట్టు మూల పదార్థము. ఈ చెట్టు నుంచి నేను ఒక కుర్చీ తయారు చేయాలి, నేను కూర్చోడానికి, లేకపోతే రాజు గారికి ఒక సింహాసనం తయారు చేయాలి అని చెట్టుని చూస్తున్నాడు. చెట్టు లోపల ఇప్పుడు ఏముంది? రాజుగారి సింహాసనం ఉంది. ఆ రాజుగారి సింహాసనం చూస్తున్నాయి మనం. దాని వెనక దానికి కారకుడు మనిషిని చూస్తున్నాం. ఈ మనిషి ఎలా పుట్టుకొచ్చాడు, ఎక్కడి నుంచి పుట్టాడు? మెటీరియల్ కాజ్ ఏమిటి, మూల పదార్థం ఏంటి? మనిషికి నైపుణ్యము. ఏ నైపుణ్యంతో ఏం తయారు చేయాలనేటువంటి నైపుణ్యంతో దీన్ని ఎఫిషియెంట్ కాజ్. అలాగే కుర్చీ కూర్చోవడానికి అంటే కుర్చీ షేప్ తయారు చేయాలి, పడుకోవడానికి మంచం షేప్లో తయారు చేయాలి. మంచం షేప్లో తయారు చేసి ఇదిగో కుర్చీ అంటే నవ్వుతారు. ఫార్మల్ కాజ్. రూపము, ఫలానా రూపం ఫలానా విషయానికే ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనం చూసేది రాజుగారి సింహాసనము. ఈ సింహాసనం ఎలా తయారైంది, ఎవరు తయారు చేశారో తెలియదు. అది దేవుడు. మనం చేతికి వాచి వాడుతున్నాము, వాచిలో గడియారం చూస్తున్నాము, చక్కగా ఉంది. వాచి తయారు చేసిన వాడు ఎవరు? అది దేవుడు. ఈ సృష్టి రహస్యం. నువ్వు కనిపించేది చూస్తూ ఉన్నావు, నీకు కనపడదు. వాచి కనపడుతుంది, వాచి తయారు చేసినప్పుడు నీకు కనపడదు. కనపడదు కాబట్టి లేడంటే కదా, దేవుడు లేడంటే కదా, కనపడట్లేదు. ఏ సీఎంను చూడగోరుచున్నారు. ఈ మహానుభావుడు ఎవరు? ఊరంతా కూడా ఇన్విటేషన్ చేసి ఊరేగించుకొని ఊళ్ళో తీసుకొని వచ్చారు. దీనికి ఉన్నటువంటి విశేషం ఏమిటి చూడాలి. చూశారు, భౌతికంగా ఒంటిగా ఉన్నటువంటి గోధుమ గింజలు చూశారు. అది యోహాను పౌరుడిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానం, తత్వజ్ఞానం. ఒంటిగా ఉన్నటువంటి ఈ గోధుమ గింజలు చూసే మీరు ఉబలాట పడతా ఉంటారు. అది కాదు, నేను ఎప్పుడూ చూడండి, అప్పుడు నా విశేషం మీకు తెలుస్తుంది. గోధుమ గింజ ఒంటరిగా ఉంటే దాని ఉన్న ప్రయోజనం లేదు. అది భూమిలో పట్టి రావాలి, పాత పెట్టుకోవడానికి, అప్పుడే అది ఫలిస్తుంది. అప్పుడు ఒక గింజ కాదు, కొన్ని వందల వేల గింజలు ఆ మొక్క నుంచి వస్తాయి. అది విశేషంగా ఉంటుంది. అప్పటిదాకా అది ఒంటి గింజగానే ఉంటుంది. నా గొప్పతనము ఇదిగో ఈ ఒంటి గింజను చూసి గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. కాదు కాదు, మీరు చూడకనే ఉన్నది. మీకు కనిపించేది చూసి ఎస్టిమేట్ చేసి ప్రెస్ రిపోర్ట్లో మేము ఎందుకు అని చెప్పేసి ఏం కాదు. కనిపించకుండా ఇప్పుడు దేశం అంతా కూడా మోడీకి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పార్టీకి పోటీలు కాదు అక్కడ ఓట్లు, మోడీకి దేశ ప్రజలకు పోటీ. కొత్త సమాచారం, నేను తెలుసుకున్న సమాచారం. ఆ పార్టీకి పోటీ కాదంటే ఓట్లు. అయితే మోడీ గెలుస్తాడా, ప్రథమమైనటువంటి మేము గెలుస్తాం అన్నట్టు. అది ఏ పార్టీ అయినా తర్వాత. ఈ రకంగా ఒట్టిగా ఉన్నటువంటి ఈ గోధుమ గింజ మీరు చూడడానికి వచ్చారు. కనిపించేటువంటి ఈ గోధుమ గింజ కాదు, కనిపించకుండా ఉన్న సమయంలో నా గొప్పతనం ఎలా ఉంటుందో మీకు తెలిసి వస్తుంది. ఈ 33.5 సంవత్సరాల ఈ ఆయుష్ ఉన్నటువంటి ఈ శరీరం కాదు గొప్ప, తర్వాత సంగతి మీకు తెలుస్తుంది. నిజంగా ఒక సుమారుగా 300 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అప్పటిదాకా నానా రకాలుగా
తొలి క్రైస్తవులు తరాల వాళ్ళు, కుటుంబాల వాళ్ళు, దేశాల వాళ్ళు హత్యలకు గురయ్యేవాళ్ళు, హింసలకు గురయ్యేవాళ్ళు. నెత్తుటి నుండి పుట్టుకొచ్చింది క్రైస్తవ్యం ఏదో మామూలుగా తమాషాగా తయారైనది కాదు. విప్లవకాత్మకమైనటువంటి త్యాగపూరితమైనటువంటి మతముగా పుట్టుకొచ్చింది. ఒక 300 సంవత్సరాల ఇదే గ్రీకు భాష మాట్లాడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి కాన్స్టాంటిన్ అనేటువంటి చక్రవర్తి, అతడు విగ్రహాలు ఉన్నటువంటి అతను క్రైస్తువుగా మారిపోయాడు. ఎవరు మత మార్పిడు ఏం కాదు, తనకు తానుగా మారిపోయాడు. మన దేశంలో ఈ రోజుల్లో 100,000 లక్షల మంది ఉన్నారు. తమకు తాముగా క్రైస్తవులు అయిపోయినారు. ఎవరు మార్చరు. ఎదురు ఒక కష్టమైపోయి నీకు అదొక తెలుస్తుంది కాదు. దేవుడు వాళ్ళు పరివర్తన. తొలితరం వాళ్ళు వైశ్యులు, బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. పురుషోత్తమ చౌదరి కానీ, పులిపాక జగన్నాథం కానీ వీళ్ళందరూ. అలాగా 300 సంవత్సరాల గ్యాప్ తర్వాత అప్పటిదాకా చిత్రహింసలకు గురైనటువంటి వాళ్ళే ఈ క్రైస్తవులు, తొలి క్రైస్తవులు. ఇతడు గ్రీకు భాష మాట్లాడేటువంటి చక్రవర్తి క్రైస్తవుడు అయిపోయాడు. ఇప్పుడు అంత యుగాన్ని క్రైస్తవులకి పెత్తనం మొదలైంది. క్రైస్తవ మతమే అధికారిక మతం అన్నట్టుగా ప్రారంభమైంది. అప్పుడు దాకా హింసలకు గురయ్యేటువంటి మతము, అవమానాలకు గురయ్యేటువంటి మతము, వేల వేల లెక్కబడేటువంటి నిమ్నజాతికి సంబంధించినటువంటి మతము గోధుమ గింజ అది ఒట్టిగా ఉంటే దానికి ఫలితం ఉండదు, ఫలాలు ఉండవు, అది కావాలి. బతికున్నటువంటి ఆ ఒట్టిగా ఉన్నటువంటి గింజను చూసి మీరు పెద్దగా చూడాలని మొదలాట పడుతున్నారు. అది కాదు. ఈ గింజ వెనుక ఉన్నటువంటి త్యాగాన్ని మీరు గుర్తించగలగాలి. లోక పాపను మోసుకుంటూ దేవుని గొర్రెపిల్లగా నేను చనిపోవడానికి ఇక్కడ వచ్చాను. అప్పుడు మీరు తెలుస్తుంది నాలో ఉన్నటువంటి అసలైనటువంటి గొప్పతనం అన్నట్టుగా చెప్పిన మాట మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉండాలి? చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. 11వ పాట. చూచుచున్నాము నీ వైపు. చూస్తా ఉంటాము. ఏ ఎవరో చూడబోతున్నాను. పరలోకపు తండ్రి ప్రేమమయుడు, తన కుమారుడు ఒకగానొక కుమారుడు కృపామయుడు. తండ్రి తనకున్నటువంటి ప్రేమను ఎలా కనపరుచుకున్నాడు? ప్రేమించేటువంటి తండ్రి తన ప్రేమను ఎలా కనపరుచుకున్నాడు అంటే తన కుమారుడిని ప్రాణాలు పోగొట్టుకునేలాగా తన ప్రేమను కనపరుచుకున్నాడు. మన కోసం తన కొడుకును వదిలేసుకునేలాగా తన ప్రేమను కనపరుచుకున్నాడు. క్రీస్తు వారు మన మీద జాలి కలిగి కృపతో మనకు రక్షణ ఇవ్వడం కోసం జాలిగా మన కోసం చనిపోవడానికి వచ్చాడు. కృప చూపించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడుగా అదే దేవుడు మనతో పాటు 24 గంటలు ఉండడానికి వచ్చాడు. అంతర్యామిగా మనలోనే ఉండేవాడుగా, మన మనస్సాక్షిగా ఉండేవాడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మన తప్పులను, మన పాపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. తిన్నది మార్గంలో ప్రయాణించాలి, దారి తప్పుతున్నాం అని చెబుతూ ఉంటాడు. ఒక క్రైస్తవుడికే కాదు, నరమాత్రులందరికీ కూడా ఈ త్రియేక దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. క్రైస్తవుల కోసం పనిచేసే దేవుడు అనుకుంటాం మనం. ఈ త్రియేక దేవుడు క్రైస్తవుల కోసం ఆయన సృష్టికర్త. సృష్టి అంతటే ప్రేమించేటువంటి వాడు దేవుడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలతో చక్కగా దేవుడిని వివరించేవాడు. పూర్వకాలంలో ఇంకో రకంగా వివరించే ప్రయత్నాలు చేసేవారు.
ఏమిటి అంటే దేవుడికి ఎలా అర్థం చేసుకుంటాం? వెబ్సైట్ అనేటువంటి ఉదాహరణతో అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క దేవుడు తన ప్రేమను ఎంతమందికి పంచిపెడతాడు? నీకున్నటువంటి కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అవతల ఇంకొకడుకున్న కష్టాన్ని, వ్యక్తిగతమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి. ఇంకొకటి ఎవరు? కోట్ల మంది యొక్క వ్యక్తిగత శ్రమలను గుర్తించగలరా దేవుడు అని ప్రశ్నించుకుంటే వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్ అంటే వెబ్ అంటే ఏంటి? చాలిగూడు మధ్యలో ఉంటుంది. ఎంత గూడు కడుతుంది, ఎంత అది ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఉంటుంది, అన్నింటికీ కనెక్ట్ ఉంటుంది. అదే అల్లుతుంది. దేవుడు తన సృష్టిని అలా అల్లుకొని మధ్యలో కూర్చొని అంతా కూడా వ్యవహారం కట్టుబెట్టుకుంటారు. అందరి వ్యవహారాలు మనం మన కంప్యూటర్ నుండి మనకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి. రాజమండ్రిలో టూరిస్ట్ సైట్లు ఏమున్నాయని కొడితే మనకి కంప్యూటర్ కనపడుతుంది. బట్ ఇంకొకటి కూడా కొడితే ఆడికి కనపడుతుంది. ఇంకొకటి అమెరికాలో న్యూయార్క్లో ఉన్నటువంటి టూరిజం సైట్స్ కొడితే అది అక్కడ ఆడి కనపడుతుంది. ఈ ఒకే కంప్యూటర్ వెబ్సైట్ ద్వారా దేవుడు అనుకుంటుంది. అన్నింటినీ కంట్రోల్ చేయదు. కానీ నా ఒక్కడే ఇది ఒకవేళ కనపడడం కానీ ప్రతి ఒక్కరిని అలా గమనిస్తాడు దేవుడు. అంత గొప్ప కూడా, అంత తెలుసా, అంత నైపుణ్యం ఉందా అనుకుంటాం మనం. కాబట్టి కనిపించడు. సరే, కనిపిస్తున్నటువంటి మహానుభావాన్ని చూశారు. దేవుడు చూడలే, మనిషిని చూశాడు. శిలువ మీద కుడివైపుగా దేవుడిని చూడలేదు, మనిషిని చూశాడు. కానీ ఈ మనిషిని చూస్తే దేవుడు చూసినట్టు అనిపిస్తుంది. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. కుడివైపు దొంగ పాడతారు. యేసులో సృష్టికర్తను చూడగలగాలి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద గోధుమ గింజలాగా కనపడినటువంటి ఆ యేసుక్రీస్తు ఒక ఎత్తు కనపడకుండా ఈ సింహాసనం కనపడుతుంది. దీన్ని ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు ఆలోచించాలి. కనపడనటువంటి దానికోసం ఆలోచించాలి, మనం గ్రహించాలి, ఒప్పుకోవాలి. అటువంటి జ్ఞానంతో, మరింత విశేషమైనటువంటి జ్ఞానంతో ఎరగనటువంటి వారికి మన జ్ఞానాన్ని పంచాలి. ఇతరులకు బైబిల్లో ఉన్నటువంటి బోధను వివరించగలగాలి, చెప్పగలగాలి. యేసుప్రభు వారి ఈ మాట ఎంత గతం ఉంటుంది. గోధుమ గింజ ఒంటిగా ఉంటే గుర్రు అది చనిపోవాలి, లేదంటే ఏదో మామూలు మాట వాళ్ళు చెప్పినట్టుగా రాదు కదా. దీని వెనుక ఎంత వేదాంతం, ఎంత తత్వం, ఎంత తత్వశాస్త్రం ఉందని గుర్తుంచుకోవాలి. కోరికనే వదిలేదు. దానికి తగ్గట్టుగా మనము ఇతరులకు చెప్పాలి. వీళ్ళు వచ్చారు ఇతరులకు చెప్పడం కోసమే. ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? గురువుగారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, మిమ్మల్ని చూస్తారట, మిమ్మల్ని కలుస్తారట. పరిస్థితి వాళ్ళు చూసింది, వాళ్ళు నేర్చుకున్నది ప్రచురం చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? సువార్తీకరణ. ఎంతవరకు మన క్రైస్తవ సాక్ష్యాన్ని ఇతరులకు అందించగలుగుతున్నాం, ఇతరులను ప్రేరేపించగలుగుతున్నాం, ఇతరులు మన ద్వారా క్రీస్తు దగ్గరికి రాగలుగుతున్నా అనేది ప్రశ్న. కాబట్టి యేసు ఎవరో నిజంగా మనం తెలుసా? నిజంగా మనం తెలిస్తే దానికి తగ్గట్టుగా జీవిస్తాం. మాట వరుస మాత్రమే మాకు తెలుసు అని అంటే కుదరదు. మన జీవితాలు సాధారణంగా ఆ రకంగానే తెల్లారిపోతూ ఉన్నాయి. మాట వరుసకి మాకు తెలుసు, ఏ చూడడం మాకు తెలుసు, నేను చూడడం లేదు. యేసుక్రీస్తును చూసి
అక్కడ ఉండిపోతున్న వెళ్ళు, సందర్శకులు వెళ్ళు, గ్రీసు దేశస్తులు మళ్ళీ వాళ్ళతో సంతోషంగా వెళ్ళిపోతారు. ఊరుకోవడానికి వచ్చారు. ఈ క్రొత్త విశేషాన్ని అంతా ప్రచురం చేయడానికి వెళ్ళిపోతున్నారు. మనం ఈ ఆలయం విడిచిపెట్టి ఎన్ని వెళ్ళిపోతాం? దేనికి వెళ్తున్నాం? దేవుడు అడిగే ప్రశ్న, మనం అడిగే ప్రశ్న. దానికి తగినట్టుగా మనం ఏమైనా జవాబు చెప్తున్నాం? క్రీస్తును, ఈ సత్య సువార్తను ఇతరులకు అందించే ప్రయత్నంలో మన వంతు ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది తీవ్రంగా ఆలోచించి దానికి తగినట్టుగా యోగ్యమైనటువంటి పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభావాన్ని పశ్చాత్తాపంతో మనం ఆయన అనుసరిస్తూ మన శిలువను మనం మోసుకుంటూ ముందుకు సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తున్న మీ హృదయములకు మీ తలంపులకు కావ్యములు కాక. దేవానాయ